సెవెంత్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఆల్రెడీ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్కు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ మొత్తం కూడాను అప్లోడ్ చేస్తున్నాయండి. వీడియోస్ అన్నీ కూడాను కావాలంటే చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ కవితోద్యమ శాఖకు సంబంధించినది. ఆప్షన్ ఏ అభ్యుదయ కవిత్వం, ఆప్షన్ బి భావ కవిత్వం, ఆప్షన్ సి విప్లవ కవిత్వం, ఆప్షన్ డి అనుభూతివాద కవిత్వం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భావ కవిత్వం. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన లక్షణ గ్రంథాలను గుర్తించండి. ఆప్షన్ ఏ రమ్యాలోకం ఆంధ్రావని, ఆప్షన్ బి వనమాల రమ్యాలోకం, ఆప్షన్ సి రమ్యాలోకం మాధురి దర్శనం, ఆప్షన్ డి రమ్యాలోకం కృష్ణపక్షం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రమ్యాలోకం మాధురి దర్శనం. రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు రమ్యాలోకం మాధురి దర్శనం. నెక్స్ట్, దేశాభిమానం ప్రకాశించేటట్లుగా ఎవరి గురించి తెలుసుకొని కీర్తించాలి అని కవి చెప్పాడు. ఆప్షన్ ఏ ప్రగతిశీల కవులు, ఆప్షన్ బి తెలుగు రాజులు, ఆప్షన్ సి వేదశాఖలు, ఆప్షన్ డి వీరపురుషులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వీరపురుషులు. దేశాభిమానం ప్రకాశించేటట్లుగా వీరపురుషుల గురించి తెలుసుకొని కీర్తించాలి అని కవి చెప్పాడు. నెక్స్ట్, స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాఠ్యాంశం ఆధారంగా ఏవి నాట్యమాడగా కవులు రచనలు చేశారు. ఆప్షన్ ఏ క్రాంత హృదయులు, ఆప్షన్ బి ధీర పురుషులు, ఆప్షన్ సి ఉపనిషత్తులు, ఆప్షన్ డి నవరసాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నవరసాలు. స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాఠ్యాంశం ఆధారంగా నవరసాలు నాట్యమాడగా కవులు రచనలు చేశారు. నెక్స్ట్, కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెల అని పాడిన గేయ కవి ఎవరు. ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు గారు, ఆప్షన్ బి గురజాడ అప్పారావు గారు, ఆప్షన్ సి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆప్షన్ డి దాశరథి కృష్ణమాచార్యులు గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు గారు. కవితలల్లిన కాంత హృదయుల గారవింపవే చెల్లెల అన్న యొక్క గేయాన్ని రచించింది రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్, పురాణ కథ ప్రక్రియగా గల పాఠ్యాంశం ఏది. ఆప్షన్ ఏ స్త్రీలు పొంగిన జీవగడ్డ, ఆప్షన్ బి బాల్య క్రీడలు, ఆప్షన్ సి తెలుగు వెలుగు, ఆప్షన్ డి అతిథి మర్యాద. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అతిథి మర్యాద. పురాణ కథ ప్రక్రియగా గల పాఠ్యాంశము అతిథి మర్యాద. నెక్స్ట్, అతిథి మర్యాద పాఠ్యాంశంలో ముంగీస్ చెప్పినటువంటి కథలో గల గృహస్థుని పేరు ఏది. ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి అశ్వత్థామ, ఆప్షన్ సి సాత్యకి, ఆప్షన్ డి సక్తుప్రస్తుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సక్తుప్రస్తుడు. అతిథి మర్యాద పాఠ్యాంశంలో ముంగీసి చెప్పిన కథలో గల గృహస్థుని పేరు సక్తుప్రస్తుడు. నెక్స్ట్, రామాయణ భారత భాగవతాలను వచనంలో రాసి ప్రవచనాలు చేసిన కవి ఎవరు. ఆప్షన్ ఏ కరుణశ్రీ, ఆప్షన్ బి పెరుమర్తి విశ్వనాథ శాస్త్రి, ఆప్షన్ సి విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ డి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. రామాయణ భారత భాగవతాలను వచనంలో రాసి ప్రవచనాలు చేసినటువంటి కవి పురాణ పండ ప్రకాశ దీక్షితులు. నెక్స్ట్, 18 అక్షౌహిణులు సైన్యం యుద్ధం చేసుకోగా కౌరవుల వైపు మిగిలిన వారు ఎవరు. ఆప్షన్ ఏ అశ్వత్థామ, ఆప్షన్ బి కృతవర్మ, ఆప్షన్ సి కృపాచార్యుడు, ఆప్షన్ డి పైవారందరూ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ. 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చేసుకొనగా కౌరవుల వైపు మిగిలిన వారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. నెక్స్ట్, కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షౌహిణుల సంఖ్య. ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 33.
సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షౌహిణుల సంఖ్య 18. నెక్స్ట్ నరసింహ శతక కర్త ఎవరు? ఆప్షన్ ఏ గువ్వల చెన్నడు, ఆప్షన్ బి పక్కి అప్పల నరసయ్య, ఆప్షన్ సి నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ డి శేషప్ప కవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శేషప్ప కవి. నరసింహ శతక కర్త శేషప్ప కవి. నెక్స్ట్ కాకుత్స శేషప్ప కవి ఏ శతాబ్దం వాడు? ఆప్షన్ ఏ 17వ శతాబ్దం, ఆప్షన్ బి 16వ శతాబ్దం, ఆప్షన్ సి 18వ శతాబ్దం, ఆప్షన్ డి 13వ శతాబ్దం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 18వ శతాబ్దం. కాకుత్సం శేషప్ప కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ పుస్తకాలను పువ్వుల్లా చూడు అని అన్న శతక కవి ఎవరు? ఆప్షన్ ఏ నాళం కృష్ణారావు, ఆప్షన్ బి నార్ల చిరంజీవి, ఆప్షన్ సి గువ్వల చెన్నడు, ఆప్షన్ డి నార్ల వెంకటేశ్వరరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నార్ల చిరంజీవి. పుస్తకాలను పువ్వుల్లా చూడు అని అన్న శతక కవి నార్ల చిరంజీవి. నెక్స్ట్ మకుటం లేని శతక కవి ఎవరు? ఆప్షన్ ఏ కాకుత్సం శేషప్ప కవి, ఆప్షన్ బి పక్కి అప్పల్ నర్సయ్య, ఆప్షన్ సి ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ డి నార్ల వెంకటేశ్వరరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏనుగు లక్ష్మణ కవి. మకుటం లేని శతక కవి ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ పుత్తడి గలవాని పుండు బాధనైనను, వేమన సత్య సూక్తి ఘటించు దిజదిమ మాంచు, వద్దెన. ఆప్షన్ సి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, కాకుత్సం శేషప్ప కవి, ఆప్షన్ డి పత్రికొకటియున్న 10,000 సైన్యము, నార్ల వెంకటేశ్వరరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సత్య సూక్తి ఘటించు దిజదిమ మాంచు, బద్దెన. సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.